హాయ్ అండి, భూలోదివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. నేను ఈ వ్లాగ్లోకి వచ్చే ముందు ఎప్పట్లాగానే నేను వేసుకున్న శారీ గురించి, నేను పెట్టుకున్న గాజులు, పోగులు అవి చూపిస్తాను కదండి, అవన్నీ కూడా చూపించదలుచుకున్నానండి. ఈరోజు నేను వేసుకున్న శారీ జూట్ శారీ అండి, కాటన్ జూట్ శారీ అన్నమాట. తర్వాత బ్లాక్ కలర్ జూట్కి కాటన్, ప్యూర్ కాటన్ జూట్కి కింది వైపు పై వైపు కూడా టొమాటో రెడ్ బార్డర్ వచ్చి దాని కింద చక్కటి వైలెట్ కలర్ బార్డర్ వచ్చి సైడ్ బార్డర్ వచ్చిందండి. మళ్ళీ పళ్ళు చూస్తే మీకు అర్థమైపోతుంది ప్యూర్ కాటన్ జూట్ శారీ అని. అట్లాగే పైన కూడా అట్లానే బార్డర్ వచ్చిందండి. ఈ శారీ 10 years అయిందండి నేను తీసుకుని, కొత్త చీర కాదు. ఈ బ్లౌజ్ కూడా మా ఇంట్లో అమ్మాయిలు ఈరోజు కుట్లు విప్పి నాకు బాడీకి సరిపడేటట్టు లూజ్గా చేశారండి. అయితే ఇది అప్పట్లో సరదాగా ఇట్లా పెట్టించుకునే వాళ్ళం. మీకు ఈ నెక్ షేప్ చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు చిన్నగా అయిపోయింది బ్లౌజ్ నాకు. అప్పుడు 10 years ముందు నేను కుట్టించుకున్నప్పుడు ఈ నెక్ ఇట్లా చక్కగా బ్రాడ్గా ఉండేది అనమాట, ఇట్లా బ్రాడ్గా ఉండేది. ఇప్పుడు బాడీ పెద్దది అవుతుంది కదా, 10 years ముందు అంత సన్నగా ఇప్పుడు ఉండం కదా, సో బ్లౌజ్ చిన్నదైపోయింది. సో నెక్ పైకి వెళ్ళిపోయింది. అట్లాగే ఇది నేను నుమాయిష్ ఎగ్జిబిషన్ ఉంటుంది కదండి ఎవ్రీ ఇయర్ మన హైదరాబాద్లో 1 month, మన January to February వరకు 1 month ఎగ్జిబిషన్లో అనేకంటే ఎగ్జిబిషన్ గేటు బయట బండి మీద తీసుకున్నానండి. ఒక తోపుడు బండి మీద తీసుకున్నాను. ఇది నేను 200, ఇది నెక్ పీస్ 200 rupees పెట్టి తోపుడు బండి మీద తీసుకున్నాను నుమాయిష్ ఎగ్జిబిషన్ బయట. ఈ చెవి పోగులు కూడా దీనికి మ్యాచింగ్గా ఆ రోజే అదే బండి మీద తీసుకున్నానండి. ఇవి 100 rupees, చెవి పోగులు 100 rupees. నుమాయిష్ అంటే మీ అందరికీ తెలిసినదే కదండి, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉంటుంది కదా ఆ ఎగ్జిబిషన్. ఎవ్రీ ఇయర్ మనకి సంక్రాంతి పండగప్పుడు 1 month ఉంటుంది. అయితే ఈరోజు నేను కట్టుకున్నది ప్యూర్ కాటన్ జూట్ శారీ కదా అండి, అందుకని థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్నానండి వీటిపైకి మ్యాచింగ్గా. అట్లాగే ఈ రింగ్ కూడా అదే బండి మీద, తోపుడు బండి మీద, మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ ముందు తోపుడు బండి మీద ఈ నెక్ పీస్కి, చెవులకి అన్నిటికీ మ్యాచింగ్గా ఈ రింగ్ తీసేసుకున్నాను నేను. సేవాభావం అని ఇట్లా వ్లాగ్ ద్వారా చూపించుకుంటూ చెప్పుకోవాల్సిన అవసరం ఉందా అని మీరు అనుకోవచ్చు. కాదండి, నన్ను కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు, మేడం ఎంతసేపు చీరలేనా లేకపోతే ప్రమోషన్సేనా, మీరు సేవలేమీ చెయ్యరా అని అడుగుతున్నారు. సో పాపం వారికి కూడా తెలియదు కదండి, మనం ఏవి చూపిస్తే అవే అనుకుంటారు. సో అడగడంలో వారు తప్పు లేదు. సో వారందరికీ కూడా నేను చేసే సేవల గురించి చెప్పుకోవడానికి కాదండి, నేను నాకున్న ఖాళీ సమయంలో నేను కూడా కొంత సమయాన్ని నాకున్న దాంట్లో, నాకున్న టైంలో, నాకున్న తాహతుకి, నాకున్న సమర్థతలో, నాకున్న ఆర్థిక స్తోమతలో నేను కూడా సేవాభావంలో ఉన్నాను
అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. అంతేగాని వారెవరు అడిగారు కదా నేను అట్లా ఇట్లా చూపించుకోవడానికో లేదంటే ఏదో పెద్ద పెద్దగా క్లాసెస్ తీసుకోవడానికో మాత్రం కాదండి. మీరంతా నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తూ నేను ఈ సేవా కార్యక్రమం అనే వ్లాగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. అయితే ఇప్పుడు సేవా కార్యక్రమం అనేది చెప్పుకునే దానికంటే ముందు మనం చేసే సేవ అవతలి వారికి నిజంగా ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో చాలా ఫోన్పేలు, జీపేలు ఇవన్నీ వచ్చేసాయి కదా. చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. మాకు ఫోన్ నెంబర్ ఇస్తాము, మాకు జీపే చేయండి కొంత మనీ, మాకు అవి లేవు, మాకు ఇవి లేవు, ఫోన్పే చేయండి, మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని. సహాయం చేయడం చాలా మంచిదండి, కాదని ఎవ్వరూ అనరు. కాకపోతే నేనేమంటానంటే అది అవతల వ్యక్తికి ఖచ్చితంగా ఉపయోగపడాలి. ఆ సహాయం అపాత్రదానం కాకూడదు. మనం చేసిన సహాయం మనం ఒకటి అనుకుని చేస్తే అది ఇంకొకటిగా మారి వృధా పోకూడదు. మనం చేసిన సహాయం వేస్ట్ అవ్వకూడదు. ఇదే నా భావం అండి. ముందుగా నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా సరే ఏదైనా సహాయం చెయ్యాలి అనుకుంటే ఆవేశపడిపోయి తొందరపడిపోయి అంటే మంచి మనసుతో దూకుడు స్వభావంతో తొందరపాటుగా గబగబగబ డబ్బులు ఇచ్చేయటం, ఎవరన్నా కొంచెం ఏడవగానే నిజం అనుకోవడం, అది నిజమా కాదా అనేది ఖచ్చితంగా తెలుసుకుని వారికి మనం చేసిన సేవ, ఎందుకంటే మనం కూడా ఎంతో కష్టపడితే కానీ మనకు డబ్బులు కానీ ఏమీ రావు కదండి. మనకి తెలుసు కదా జీవన విధానం. ₹1 సంపాదించాలన్నా మనం ఎంతో కష్టపడాలి. అందుకని చెప్పి మనం అవతలి వారికి చేసే సేవ ఎప్పుడు కూడా నిష్ప్రయోజనం అవ్వకూడదు. మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు కదండి మన పెద్దలు. సేవ అంటే ఏదో పెద్ద పెద్ద ఆస్తులు పంచిపెట్టేయడమో లేకపోతే ఓ ధనధాన్యాలు ధారబోసేయటము అట్లా కాకుండా మన ఇష్టం అండి. మనకున్న స్తోమతను బట్టి కూడా మనం చేసుకోవచ్చు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే వస్తుదానము, ధన సహాయము, లేకపోతే ఏవో కార్లు, బంగ్లాలు ఇట్లానే కాకుండా మనకున్న సమయాన్ని కూడా ఎదుటివారి కోసం సద్వినియోగపరచడం కూడా సేవేనండి. అంటే ఎందుకు అంటున్నానంటే ఇలాగా ఎవరైనా అనొచ్చు, మీరు కూర్చుని ఎన్ని కబుర్లైనా చెప్తారు, మాకే బ్రతకడం కష్టంగా ఉంది, మాలాంటి వాళ్ళు ఎలా చెయ్యాలి అని అడిగేవారు కూడా ఉంటారు కదా. నేనేం చెప్తున్నానంటే మనకున్న పాత్ర మెరుగు దానం చేయమంటారు, ఆ పాత్ర దానం చెయ్యొద్దు అంటారు. దానం చేయడం, సహాయం చేయడం ఎంత మంచిదో అపాత్ర దానం కూడా అంత పాపం. ఇది భగవంతుడు మనకి, కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఇంకా మనకి పెద్దవారు అంతా కూడా చెప్తూ ఉంటారు. అందుకని చెప్పి మన దగ్గర దానం చేసేంత, సహాయం చేసేంత శక్తి లేదనుకోండి, మనకున్న మనసుతో, మనకున్న ఆరోగ్యంగా ఉన్న శరీరంతో చక్కగా 4 కబుర్లు చెప్పడం, అంటే అనాథాశ్రమాలకు వెళ్ళి దానం చేయడం ఒక పద్ధతి, లేదా హాస్పిటల్స్కి వెళ్ళి చేయడం, సహాయం చేయడం, దానం చేయడం ఒక పద్ధతి, లేదా రకరకాలు మనకంటే పేదవారు మన బంధువుల్లోనో మన ఫ్రెండ్స్లోనో అందరం ఒకే ఆర్థిక స్తోమతలో ఉండం కదా అండి. సో వారికి మన దగ్గర ఉన్న వస్తువులు, ధనము, వారికి అవసరమైన వస్తువులు, వారికి అవసరమైన సహాయం చేయడం అది ఒక పద్ధతి. అట్లా కాకుండా సరే నా దగ్గర ఏమీ లేదు కానీ సహాయం చెయ్యాలనే మనసు ఉంది నాకు అనుకునే వారు కూడానండి, నేనేం చెప్తున్నానంటే చక్కగా ఏ హాస్పిటల్కో వెళ్ళి అక్కడ ఏదన్నా వ్యాధితో బాధపడేవారు ఉంటారు, వారి దగ్గర కూర్చుని వారిని నవ్వించి మానసిక ఆనందాన్ని కలిగిస్తే శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఎన్ని ఉన్నా కూడా మానసికంగా మనం ఆరోగ్యంగా లేమనుకోండి, శారీరకంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండలేము. టెన్షన్స్ ఉన్నాయనుకోండి, హెడేక్ వస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది మనకి. అంటే మన ఫిజికల్గా చాలా బాగున్నాం, చాలా ఐశ్వర్యం ఉంది, కానీ మనకి చేతులు లాగడం, కాళ్ళు లాగడం, తలనొప్పి ఎందుకండి? మానసికంగా ఆరోగ్యంగా లేకపోయినా కూడా ఇవి వస్తాయి. అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం. అందుకని చెప్పి మన దగ్గర మంచి మనసు ఉంటే చాలు. మానవ సేవే మాధవ సేవ. మానవ సేవనే కాదండి, ఏ జీవికైనా సరే మనం సేవ చేయొచ్చు. ఇంకా రకరకాల ఇలా చెప్పుకుంటూ పోతే
మన ఇంట్లో పనిచేసేవారు ఉంటారు, మన దగ్గర జాబ్ చేసేవారు ఉంటారు. మంచివారైతేనే కదండి మనం ఎక్కువ కాలం వాళ్ళని మన దగ్గర ఉంచుకుంటాము. అలా ఉంచుకున్నాము అంటే వారికి మనకి ఒక విధమైన బాండింగ్ ఏర్పడుతుంది. వారు మా యజమానులు అని, మా అమ్మగారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మన బిడ్డల్లాంటి వారు అంటే నేను ఎలా ఫీల్ అవుతానో అదే చెప్తున్నానండి. మన బిడ్డల్లాంటి వారే మన దగ్గర చేసేవారు అని మనం అనుకుంటాం. అట్లా ముందు మన ఇంట్లో పనిచేసే వారి నుంచే మన సేవ మొదలవ్వాలని నేను అంటానండి. మన ఇంట్లో పనిచేసే వారికి ఏదైనా కష్టం కలిగింది, ఏదైనా పాపం జ్వరం వచ్చింది, వాళ్ళు నన్ను నెల జీతం ఇస్తున్నాను కదా వాళ్ళే చూసుకుంటారులే అనుకోవడం నా దృష్టిలో కరెక్ట్ కాదండి. వారు మంచివారయ్యి వారు సక్రమంగా వారు చక్కగా పని చేసుకుంటున్నప్పుడు వారికి చిన్న కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని మన మీద వేసుకొని ఓకే హాస్పిటల్కి ఒక 5,000 అయింది కదా నేను చూసుకుంటాలేమ్మా, సరే నీకు ఇది అవసరం ఉందా, నీ పేరెంట్స్కి ఇది అవసరం వచ్చిందా, చిన్న సహాయం వరకు అంటే నేను చెప్తున్నానండి. మళ్ళీ అపాత్ర దానం చేయకూడదు. మనకున్న ఆర్థిక స్తోమతలో మనం సహాయం చేయాలి. అంతేగాని ఎవరి చేతో దాన వీర సూరకర్ణ అనిపించుకోవాలి, మన చుట్టాల్లో బంధువుల్లో ఫ్రెండ్స్లో మంచి పేరు తెచ్చేసుకోవాలి అని మనం మన స్తోమతకు మించి దానం చేశామనుకోండి, వేరొకరి ముందు మళ్ళీ మనం చాపే పరిస్థితి రాకూడదు, నవ్వుల పాలు కాకూడదని నా ఉద్దేశం అండి. తర్వాత ఇప్పుడు నేను ఎలా దానం ధర్మం లేదా సహాయం నేను ఎలా చేస్తాను అని ఎలా చేస్తానని నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నానండి. రకరకాలు మీకు చెప్పాను కదా, మన బంధువుల్లో మన స్నేహితుల్లో పేదవారు ఉంటూ ఉంటారు కదా, వారికి రకరకాల వారు కోరుకున్న వస్తు రూపేణా కానీ దాని రూపేణా కానీ అట్లా మనం చిన్నగా చేసుకుంటూ ఉంటాము. అదే మనకున్న స్తోమతను బట్టి. అట్లాగే ఇంకా మనకు టైం ఉంది. నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారండి, లయన్స్ క్లబ్ ద్వారా రమాదేవి గారు అండ్ ఉషా గారు అని ఉన్నారు. వారు అంటే ఆవిడ పేరు కూడా ఉషా అనమాట. వారు చాలా సేవ చేస్తారండి. వారు మెయిన్గా చాలా నీడీ పీపుల్కి సేవ చేస్తూ ఉంటారు. ఆ రమాదేవి గారి ద్వారానే తను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ రమాదేవి గారు కంటిన్యూస్గా ఒక హాస్పిటల్కి సేవ చేస్తూ ఉంటారండి, క్యాన్సర్ హాస్పిటల్కి. మన ఓల్డ్ సిటీలో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్కి. నేను ఆ హాస్పిటల్ పేరు ఏరియా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా సరే మీకు సమయం ఉంటే ఖర్చుతోనే చెయ్యాలని లేదండి, కాసేపు వెళ్ళి అందులో పసిబిడ్డలు 6 నెలల పసిబిడ్డల దగ్గర నుంచి 60 ఏళ్ల వారి వరకు కూడా క్యాన్సర్ పేషెంట్లు మనకు కనిపిస్తూ ఉంటారు. అది క్యాన్సర్ హాస్పిటల్ అనమాట. మనం వెళ్ళి వారికి మనం పళ్ళు ఇవ్వచ్చు, బిస్కెట్స్ ఇవ్వచ్చు, బ్రెడ్ ప్యాకెట్స్ ఇవ్వచ్చు, కొంచెం ఆర్థిక మందులకి ఇవ్వచ్చు, రకరకాలుగా సహాయం చేయొచ్చు. ఇంకానండి మనం వారికి ఎంతో మనసుకి ఉల్లాసం కలిగించవచ్చు. సాంత్వన అంటారే, ఆహ్లాదంగా చక్కగా ఊరట కలిగించవచ్చు. అది ఎలాగో అంటే అక్కడ ఒక బాబు ఉన్నాడండి. అంటే చాలామంది పిల్లల్ని చూశాను, చాలామంది పిల్లలతో మాట్లాడాను. వారి శారీరక పరిస్థితులను బట్టి వారు చాలామంది పసిపిల్లలు ఏడుస్తున్నారు. వారికి ఏమి నొప్పి ఉందో తెలియదు కదా. క్యాన్సర్ పేషెంట్స్ అంటే కొంచెం ఎక్కువ బాధ ఉండొచ్చు. ఎందుకంటే మా అమ్మ కూడా క్యాన్సర్తోనే మరణించిందండి. అందుకని చెప్పి నేను అమ్మని స్వయంగా దగ్గరుండి అమ్మని చూశాను. నేను అమ్మని ప్రతి క్షణం ప్రతిరోజు కూడా అమ్మ క్యాన్సర్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు నేను అమ్మని నా దగ్గర పెట్టుకుని సేవ చేసుకున్నానండి. నేను అందుకనే చెప్తున్నాను, ఏ పార్ట్ క్యాన్సర్ వస్తే ఆ పార్ట్ నుంచి వారికి ఇన్కన్వీనియన్స్ అంటాం కదా, కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది కదా. ఆ బాధలో పిల్లలు చాలామంది పాపం ఒక్కొక్కరు డల్గా ఉన్నారు, ఒక్కొక్కరు ఏడుస్తున్నారు, ఒక్కొక్కరు బాగా ఫీవర్తో ఉన్నారు. డాక్టర్స్ వారి కర్తవ్యంగా చాలా ఓపికతో సహనంతో చాలా కృషి చేస్తూ డాక్టర్స్ అందరితో కూడా మేము మాట్లాడాము. ఆ రోజు చాలా సేవలో ఉన్నారు అక్కడ డాక్టర్స్ కూడా సేవలో నిమగ్నమైపోయి ఉన్నారు. మేము వెళ్ళి మాకు తోచినంతలో ఆ పిల్లలందరికీ కూడా పళ్ళు ఇచ్చాము, బిస్కెట్స్ ఇచ్చాము, ఏవో మాకు తోచింది ఏదో మేము చేసాము. ఒకరోజు రమాదేవి అని నా ఫ్రెండ్ చెప్పాను కదండి, వారితో నేను వెళ్ళాను. అయితే నాకు అక్కడ బాగా నా మనసును కదిలించింది. ఒక బాబు అండి 10 సంవత్సరాలు ఉంటాయేమో, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే, ఎంత ఉత్సాహంగా, ఎంత ధైర్యంతో, ఎంత పాజిటివ్ థింకింగ్తో ఉన్నాడంటే, నాకు ఆ అబ్బాయి వాడే మెడిసిన్ కంటే కూడా ఆ అబ్బాయి దగ్గర ఉన్న పాజిటివ్ థింకింగే ఆ అబ్బాయికి వచ్చిన అనారోగ్యాన్ని పూర్తిగా నిర్మూలిస్తుంది అనే ఫీలింగ్ కలిగిందండి. అంటే ఎంత చక్కగా ఆ అబ్బాయితో నేను మాట్లాడింది కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఎంత ధైర్యంగా నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావు అమ్మ అంటే, ఒక బాబు డాక్టర్ అన్నాడు, ఒక బాబు కలెక్టర్ అన్నాడు. వారి ఆత్మవిశ్వాసం నన్ను చాలా హ్యాపీ చేసిందండి. ఇట్లా రకరకాలుగా
మనం కొంత టైం ఇచ్చినా కూడా మన టైంలో వారి కోరికలు విని తప్పకుండా నువ్వు అవునమ్మా నువ్వు గెలుస్తావు, నువ్వు అవుతావు అంటే కూడా వారికి ఆ మనోబలం మానసిక ధైర్యంతోనే వ్యాధి చాలా వరకు తగ్గిపోవచ్చండి. ఇది నా అభిప్రాయం. అయితే ఈ దానం విషయంలో కానీ సేవ విషయంలో కానీ మన పెద్దలు మహానుభావులు మనందరికీ కూడా ఒక వాక్కు చెప్తూ ఉంటారండి. ఒక చేతితో చేసిన దానం ఇంకొక చేతికి తెలియకూడదు అని. నాకు కూడా గుప్త దానం అంటే చాలా ఇష్టం అండి. అందుకనే నేను ఇన్ని వీడియోస్ చేసినా కూడా ఎప్పుడూ కూడా అంటే నేను భారీగా చేసేసానని చెప్పుకోను, కానీ చేసే ఆ చిన్న చిన్న సహాయాలు కూడా ఎప్పుడూ చూపించుకోవడానికి నేను ఇష్టపడలేదు. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ బంధువులు కూడా నాకు సూచన ఇచ్చారు. అయినా సరే ఆలోచిస్తూ ఉన్నాను, కాదు ఉషా నీ వ్లాగ్స్ చాలా బాగా చూస్తున్నారు కదా, సేవా కార్యక్రమాల గురించి కూడా చూపించు, 10 మంది ఇన్స్పిరేషన్గా తీసుకుని వారందరూ కూడా చేస్తారు కదా, దీనివల్ల మంచి జరుగుతుంది కదా అన్నారు. అయినా సరే నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. అంటే గొప్పలు చెప్పుకుంటున్నారు అనుకుంటారేమోనని. కాకపోతే ఈ మధ్యన వచ్చిన కొన్ని కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ ఏనండి, వారు నన్ను ఏమీ బాధ పెట్టలేదు. మీరు దాన ధర్మాలు చేస్తారా చెయ్యరా అని అడిగారు. అందుకని చెప్పి నేను లేదండి నాకు కూడా మనసు ఉంది, నేను కూడా కొంత సమయం అంటే పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇలాంటప్పుడు దేవాలయాలకు వెళ్ళి దేవాలయాల్లో పనిచేసే వారందరికీ పళ్ళు చీరలు నాకు తోచిన ఆర్థిక సహాయం నాకు తోచిన సహాయాలు చేస్తూ ఉంటానండి. అమ్మ వర్ధంతి అమ్మ జయంతి రోజున కూడా వస్త్రాలు అన్నీ అమ్మ దగ్గర పెట్టి అవన్నీ కూడా నేను ఇచ్చేస్తూ ఉంటాను. నా సేవా కార్యక్రమంలో భాగంగా ఒకరోజు అంటే రకరకాల సేవలు చేస్తూ ఉంటానండి. చిన్న చిన్నవి పెద్దవి ఇంకా రకరకాలు నాకున్న దానిని బట్టి నాకున్న సమయాన్ని బట్టి. అయితే ఇప్పుడు మీకు చూపించబోయేది నేను ఒకరోజు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్ళి ఒక రోజంతా కూడా వారితో గడిపి వారితో మాట్లాడి వారితో గడిపితే నాకు చాలా అర్థమైందండి. ఏంటంటే కొంతమంది తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉన్నారు, కొంతమంది ఏమో అసలు రకరకాలన్నమాట. ఇంకా చిన్న పిల్లలండి, పసిపిల్లలు, వారికి మానసిక ఒత్తిడి ఏముంటుంది చెప్పండి. నాకు అర్థమైంది ఏంటంటే ఈ రోజుల్లో క్యాన్సర్కి కొంతవరకు ఆహారం కారణం. అంటే మనం తినే ఫుడ్ అంటే ఫెర్టిలైజర్స్, ఇప్పుడు అన్నీ మన ఇష్టం వచ్చినట్టు మందులు కొట్టేస్తున్నారు. ప్రతి పళ్ళు కానీ ధాన్యం కానీ మనం తినే ఏవైనా సరే, సో అవన్నీ కూడా కల్తీ.
వాటి వల్ల కొంతవరకు వస్తుందని నాకు అనిపించిందండి. అయితే మనం అంటే నా ఉద్దేశం ఏంటంటే చాలా వరకు ఇప్పుడు మన ఇంట్లో ఆకుకూరలు కూరగాయలు సాధ్యమైనంత వరకు సేంద్రియ అంటారు కదా, సేంద్రియ పద్ధతి అంటారు కదా, అట్లా చేసుకోవడం చాలా మంచిది అని నాకు అనిపించిందండి. అంటే మీరు అనుకోవచ్చు పెద్ద పెద్ద స్థలాలు ఉండాలి కదా అని, పువ్వుల కుండీల్లో కూడా చేసుకోవచ్చు అండి, మనం చిన్న చిన్న కుండీల్లో కూడా చేసుకోవచ్చు. లేదా తప్పదు పళ్ళు అవి కొని తెచ్చుకున్నప్పుడు ఉప్పు వేసిన నీళ్ళలో ఒక అరగంట నానబెట్టి బాగా కడిగి తినటం ద్వారా కొంతలో కొంత మనం ఆ ప్రమాదం నుంచి ఆ రోగాల బారి నుండి బయటపడవచ్చు. చక్కటి నిల్వ ఉన్న ఆహారం కాకుండా రోజులు ఫ్రిడ్జ్లో పెట్టింది కాకుండా తాజాగా మనం తయారు చేసుకున్న ఆహారం తీసుకోవడం ద్వారా ఇంకా మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని నాకు అనిపించిందండి. వారితో చాలామందితో మాట్లాడాను నేను ఆ రోజు, ఎందుకంటే ఆ రోజంతా వారితోనే గడిపాను. వీల్ చైర్స్ నేను వారిని అడిగాను. హాస్పిటల్ మామూలుగా పిల్లలకి ఆ పసిబిడ్డలకి వారికి బిస్కెట్లు చాక్లెట్లు మనం ఏదో పళ్ళు అన్నీ పంచిన తర్వాత డాక్టర్స్తో మాట్లాడాను నేను. హాస్పిటల్కి ఏమన్నా అవసరం ఉందా, నేను ఈ పరిధిలో మాత్రమే సహాయం చేయగలను అని వారు అన్నప్పుడు వీల్ చైర్స్ తక్కువగా ఉన్నాయి, పేషెంట్ని వీల్ చైర్ మీద తీసుకురావడం మాకు చాలా అవసరం అన్నప్పుడు కొన్ని వీల్ చైర్స్ నేను ఇచ్చానండి. ముందుగానే ఫోన్ చేసి నేను అన్నీ మాట్లాడుకున్నాను. నా ఫ్రెండ్ రమా గారి ద్వారా నేను ముందుగానే అన్నీ కనుక్కొని రమా గారిని తీసుకున్న నా ఫ్రెండ్ రమా గారు, నేను, మా ఫ్రెండ్ ఉషా మేమందరం వెళ్ళామండి. వెళ్ళి నాకు తోచినన్ని నేను అనుకున్న బడ్జెట్లో కొన్ని వీల్ చైర్స్ ఇచ్చానండి. వారు చాలా సంతోషంగా మీ చేత్తోనే ఆ వీల్ చైర్లో పేషెంట్ని కొంత దూరం తీసుకెళ్ళండి అంటే కూడా నేను ఆ అనుభూతిని కూడా చాలా అనుభూతి అంటే అవతల వారు బాధపడుతుంటే మీరు ఆనందిస్తున్నారా అని మీరు అనుకోవచ్చు. లేదండి, నా వంతుగా నేను కొంత సమయం వీరితో గడపగలుగుతున్నానే అనే అనుభూతిని నేను చాలా పొందానండి. రోజుల్లోనూ సామాన్య మానవులంతా 300 రోజులు మన కోసమే గడుపుతూ ఉంటాం. ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్లో పుట్టినరోజు, పెళ్లి రోజు, మన పిల్లల పుట్టినరోజులు, మనకి ఏదైనా మంచి జరిగిన రోజు మాత్రం ఇలా ఏదైనా సరే ఆపదలో ఉన్నవారు కానీ లేదా సహాయం లేక బాధపడుతున్న వారి దగ్గర కానీ వెళ్ళి నిజమైన సహాయం, నిజమైన తోడ్పాటు ఉంది, అక్కడ అవసరం ఉంది అని తెలుసుకుని మాత్రం చెయ్యాలని నేను కోరుకుంటున్నానండి. అంటే క్యాన్సర్ నేను అనుకోవడం ఏంటంటే మన మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా పదిలంగా ఉంచుకోవాలండి. క్యాన్సర్ అనే కాదు, ఈ రోజుల్లో అసలు క్యాన్సర్ అనేది మనం మరీ రెగ్యులర్గా వింటున్నాం. ఒకప్పుడు చాలా మేము పసిపిల్లలప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం చాలా రేర్గా వినేవాళ్ళం. అయ్యో వాళ్ళకి అదంటే ఇప్పుడు చాలా జ్వరంలాగా అయిపోయిందండి. ప్రతి చోట నుంచి రోజు ఎక్కడో చోట నుంచి వింటూనే ఉంటున్నాం. అది పేదవారికే కాదండి, రాచ జీవనాన్ని పొందిన వారిలో కూడా మనం క్యాన్సర్ అనేది వింటున్నాం, చూస్తున్నాం. ఈ రోజుల్లో అది అంత కామన్ అయిపోయింది. నేనేమంటానంటే అంటే మన వంతు ప్రయత్నం దేనికైనా మనం చెయ్యాలి కాబట్టి మానసికంగా ఆరోగ్యంగా అంటే మనకున్న దాంట్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా అంటే ఎవరికో ఏదో ఉంది మనకు ఏదో దిగులు పడకుండా ఉన్న మానసిక ఆరోగ్యాన్ని కూడా చేజేతులారా మనం పాడు చేసుకోకుండా
ఎవరికి ఏదన్నా తీసుకెళ్లేది ఏమీ లేదండి. మన మానసికంగా ఆహ్లాదంగా ఆనందంగా సంతోషంగా ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే కదా. అందుకని నేనైతే నాకున్న దాంట్లో చాలా సంతోషంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నిస్తానండి. నాకు అది లేదు, నాకు ఇది లేదు అనే దాని గురించి నేను ఎక్కువ ఆలోచించను. అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ నేను చెప్తున్నానండి. మనందరం కూడా చక్కటి ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ మానసికంగా కూడా మన మనసుని ప్రశాంతంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంచుకుంటూ మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి.